అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యరాశి వారికి ఏ ఫోన్ కాల్ వస్తుంది, ఏ ఫోన్ కాల్ గుడ్ న్యూస్ వినబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినపళ్ళ ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ కన్యరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి మంచి చేయబోతున్నాయి. అలాగే వివరాల్లోకి వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణిస్తబడతారు. అయితే ఈ రాశి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా క్రమశిక్షణ కలిగి ఉంటారు. అయితే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు జీవితంలో ఎన్ని సందర్భాలలోనైనా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్య సాధన లక్షణాలను ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరిని ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. విశాలమైనటువంటి వీరి భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరితో కొంత సమయం గడిపినా కానీ వీరిని అస్సలు మర్చిపోరు. వీరి స్వభావాన్ని, అటువంటి మంచి వ్యక్తిత్వం కన్యా రాశి వారు కలిగి ఉండాలి. ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ కూడా చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా తిరగటం వలన వీరికి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ వారి మంచి చెడులను బేరీజు చేసుకొని మాత్రమే అమలు చేస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలు అలాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అందుకే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందిస్తుంది. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. చురుకు స్వభావం వలన ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని కూడా ఈ కన్యా రాశి వ్యక్తులు కొనసాగుతాయి. ఈ ముఖ్యంగా అంశంలోకి వస్తే 2025 సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక కన్యా రాశి వారు చూసుకున్నట్లయితే, ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. అది ఆనందాన్ని కలిగిస్తుంది అనేది ఇక చాలా కాలంగా మీరు నుండి రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీకు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకరి జీవితం అయితే ఇంకొకరికి ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభకార్యమైతే మీరు చేస్తున్నారు అదే సక్సెస్ అవుతుంది. శుభవార్త ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ బంధాల కోసం ఎదురు చూస్తున్నారా? ఒక చక్కటి బంధానికి సంబంధించినటువంటి రెమినెస్ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. లేదా ఎవరైనా ఒక వ్యక్తి మీ మీద చూశారు అని విధాలుగా సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాదు. వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో రిప్లై మీకు పాజిటివ్గా అయితే ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త. అలాగే మీరు ఉద్యోగస్తులుగా ఉంటారు. మీరు ఉద్యోగ అవకాశం కోసం మీ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ వార్త వినవలసి వస్తుంది అని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు మీరు ఒక ఫోన్ కాల్ రూపంలోకి ఒక శుభవార్త అయితే వింటారు. అంటే ఉద్యోగ అవకాశాలు అయితే మీకు వస్తాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు వింటారు. అలాగే కార్యాలయంలో మీ గురించి అందరు ఏమనుకుంటున్నారు, మీపై అధికారులు మీ గురించి ఏం చర్చిస్తున్నారనేటువంటి మీకు ప్రమోషన్స్ దిశలో ఒక ఆర్థిక పెరుగుదల దిశగా కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది రెమ్యునేషన్ తోటి ఉద్యోగులతో ఒకరి ద్వారా ఫోన్ కాల్ రూపంలో మీకు రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అంశంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా అనుకోని ఖర్చు అయితే అని కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు విలాసవంతమైన వస్తువులు కోసం మీరు అస్సలు డబ్బు వృధా ఖర్చు చేయకండి. ఎందుకంటే అనుకోని ఖర్చు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అలాగే మీ యొక్క కన్యా రాశి వారు నూతన ఎవరైతే సరే ఉద్యోగం జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నట్లయితే ఈరోజు అంటే అధికంగా మీకైతే ఉండడం అయితే మీకు నిరాశ నిస్పృహలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఒక కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే లభిస్తుంది. వీరితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి విస్తరణకు కోసం సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వారు ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధానంగా సాధారణమైన ఫలితాలు మీరు మిగిలిన అంశాలు ఉన్నప్పటికీ చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరైతే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారికి జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ పార్వతీ పరమేశ్వర్లకు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ పార్వతీ పరమేశ్వర్ల యొక్క కరుణ కటాక్షాలు మీ జీవితంలోనే మీకు అనుకున్న లక్షణాలు కావాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాల కోసం సాగిపోతుంది. అలాగే గణపతి ఆరాధించండి. ఏదైనా సరే మొదలు పెడితే ఆ గణపతి ఆశీస్సులతో మీరు మొదలుపెట్టిన పని సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంది. అలాగే కన్యా రాశి వారు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం మరియు శుభప్రదమైన పథకాలను పొందుకుంటారు. అలాగే గోమాతలను ఆరాధించండి. ఎందుకంటే గోమాతలను సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతలను ఆరాధించడం వలన సకల దేవతల అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే గోమాతల సంరక్షణ కోసం విలువైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. మీకు ఆలోచించినంత మీ శక్తి మేరకు అవసరాలలో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ రూపంలో మీరు చేసిన మీకు ఆ పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి అవసరానికి ధనం లభిస్తుంది. బుద్ధి బలంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడను. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. అదేవిధంగా ఒక వార్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రారంభించబోయే పనులలో అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడను. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారంలో శుభ ఫలితాలు మేల్కొంటాయి. వ్యాపారంలోని అనుకూలత ఏర్పడుతుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలను ఎదురుస్తాయి. ప్రారంభించినటువంటి పనులలోని పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా వేరే ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు.
అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తారు. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. రుణ సమస్యలు తొలగడం జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.